శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవం స్థానిక బాపూజీ కళామందిర్లో ఆదివారం నాడు వైభవోపేతంగా జరిగింది. ఉదయం 9 గంటలకు త్యాగరాజస్వామి వారి చిత్రపటాన్ని మేళతాళాలతో ఊరేగింపుగా నగర సంకీర్తన జరిగింది. స్థానిక శాసనసభ్యులు శ్రీ గొండు శంకర్ మరియు ఎస్ఎండిఏ వ్యవస్థాపక కార్యదర్శి మౌడూరు సత్యనారాయణ శర్మ, గౌరవ అధ్యక్షులు డాక్టర్ పి మాలతి, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూరా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శంకర్ మాట్లాడుతూ కళలకు ఆదరణ తగ్గుతున్న ఈ రోజులలో ఇటువంటి కార్యక్రమాలను జరుపుతున్న ఎస్ఎండిఏ నిర్వాహకులను అభినందించారు. అనంతరం సుమారు 50 మంది జిల్లాలోని సీనియర్ గాత్ర సంగీత కళాకారులు మరియు వాయిద్య సంగీత కళాకారులచే త్యాగరాజస్వామి ఘనరాగ పంచరత్న కీర్తనల గోష్ఠిగానం కన్నుల పండువగా సాగింది. అనంతరం వివిధ సంగీత విద్యాలయాల గురువులు, సీనియర్ కళాకారులచే సంకీర్తనార్చన జరిగింది. సాయంత్రం ఆముదాలవలస శాసనసభ్యులు మరియు పియూసీ చైర్మన్ కోన రవికుమార్ గారి అధ్యక్షతన సభా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎస్ఎండిఏ అధ్యక్షులు జె వెంకటేశ్వరరావు, ముఖ్య అతిథులుగా డాక్టర్ కె అమ్మన్నాయుడు, డాక్టర్ కె సుధీర్, జెజె మోహన్ రావు, డాక్టర్ ఎన్ విజయ్ కుమార్, శ్రీ భాస్కర్ భట్ల శ్రీరామ శర్మ, టీడీపీ జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్, బలిజేపల్లి వెంకట రమణమూర్తి, డాక్టర్ నిక్కు అప్పన్న, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శాసపు జోగినాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కోన రవికుమార్ మాట్లాడుతూ యువత సెల్ ఫోన్స్కు దూరంగా ఉంటూ ఇటువంటి సంగీత కార్యక్రమాలు మన సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని హితవు పలికారు. అనంతరం సీనియర్ సంగీత కళాకారులు, ఎస్ఎండిఏ కళాకారులచే జరిగిన కచేరీలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.